ఓకే, హర్షి డామ్కి బయలుదేరుతుంది. హర్షితో పాటు 99.99% మురారికి స్నో డే ఉండొచ్చు రేపు. ఓకే, నేను వచ్చేసా. హర్షి బాగుంది నాన్న. ఏం హర్షి డివోషనల్ సాంగ్ ఎందుకురా? ఎందుకంటే సెమిస్టర్ ని స్ట్రాంగ్ నోట్ తో స్టార్ట్ చేయాలి. Due to inclement weather, many schools will be closed on Monday, January 6th. Please visit. ఎక్కడికి వెళ్తున్నావు? I'm going to get my ID card working again. చెక్. Because ఎందుకంటే లైక్ లోపల్ కలర్ అక్కడ కనిపిస్తుంది కదా. సో ఎట్టకేళ్ళకు ఇల్లు జరిపినాం కదా నాన్న. సో చూస్తారా, ఉప్పు ఏదైనా యాక్సిడెంట్ అయిందా? పోలీస్ కానీ వెనకాల వాళ్ళ బండి, ముందర వాళ్ళ బండి కూడా స్కిడ్ అవ్వకూడదని కోరుకోవాలి. ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉంది చూడు. హలో ఎవ్రీవన్, నా పేరు పద్మ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. ఇక్కడ మీరు చూస్తున్నది మొన్న సండే పొద్దున సినారియోస్. యాక్చువల్లీ 2 days ముందు నుంచి కూడా స్నో ఉంది ఫోర్కాస్ట్లో, కానీ పడలేదు. సో ఇవాళ కూడా అలాగే అవుతుంది, లేటుగా పడుతుందిలే అనుకున్నాము, కానీ మిడ్ మార్నింగ్ అలాగా స్టార్ట్ అయ్యింది స్నోఫాల్. సో దట్ వాజ్ అవర్ మిస్టేక్ అన్నమాట. తర్వాత రియలైజ్ అయ్యాము ఆ విషయము. సో ఇక్కడైతే మీరు చూస్తున్నది మా బ్యాక్ యార్డు. సో ఫ్రంట్ యార్డ్ అయితే ఇలా ఉందన్నమాట. అంటే అప్పుడెప్పుడే పడుతూ ఉంది కదా, పెద్దగా అయితే స్నో అక్యుములేషన్ లేదు. రోడ్ల మీద అయితే కరిగిపోయింది, ఎందుకంటే వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి కదా. యాజ్ సచ్ ఇన్ కేసు ఎక్కువ స్నో పడినా కూడా ఇలాగా మెయిన్ రోడ్లలో హెచ్ఓఏ వాళ్ళు దే టేక్ కేర్ అన్నమాట స్నో రిమూవల్. ఎక్కువ పడితే మన డ్రైవ్ వాక్వే మాత్రం మనమే క్లీన్ చేసుకోవాలి. ఓకే, హర్షి డామ్కి బయలుదేరుతుంది. హర్షితో పాటు మేము కూడా బయలుదేరుతున్నాము, ఎందుకంటే వింటర్. సో తర్వాత ఇప్పుడే బయలుదేరాము. చాలా స్టఫ్ ఉంది దీంతో పాటు. మేము కూడా వెళ్దాం అనుకున్నాం లాస్ట్ మినిట్లో. ఓకే, లెట్స్ గో హర్షి. ఇప్పుడు వాళ్ళు క్లీన్ చేయరు కదా, అదే టెన్షన్ తెలుసా. నార్త్ కదా, సిన్సినాటీలో స్నో ఇప్పుడు మొదలైపోయింది. కొలంబస్లో కొంచెం ఈవినింగ్ 5 నుంచి అన్నారు. మనం వెళ్ళేటప్పటికి సెట్ అయిపోతుందేమో కదరా, కాకపోతే ఇక్కడే కొంచెం టెన్షన్గా ఉంటుంది. కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది స్నోఫాల్ అనుకున్నాం మేము. రేపంతా పడుతుందంట హర్షి. ఎల్లుండి పొద్దున 2 వరకు అంట స్నో, 9 వరకు 10 వరకు. మురారి నీకు స్నో డే ఉండొచ్చు నాన్న మోస్ట్లీ. 99.99% మురారికి స్నో డే ఉండొచ్చు రేపు. స్కూల్ ఉండదు మీకు కూడా కదా. 3కి వెళ్తాం వెళ్ళేవి. ఇంకా ఇంకేం హర్షి, వాట్ ఎల్స్? ఆల్ సెట్? యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్ యువర్ డామ్ అండ్ కాలేజ్? ఎవరికి హ్యాపీ ఉండదు నాన్న, కాలేజ్ అన్నా స్కూల్ అన్నా అంత రోడ్డు. స్ప్రింగ్ బ్రేక్ ఉంటుందా హర్షి మీకు? స్ప్రింగ్ బ్రేక్ ఉంటుంది, and then like a month after that it's summer. సమ్మరా? మార్చ్ లాస్ట్లోనా మీకు స్ప్రింగ్ బ్రేక్? మార్చ్ 3rd week. మీకు 1 week ఇస్తారా మురారికి ఇచ్చినట్టు? ఇస్తారు. It's 1 week. ఓకే, కాకపోతే సేమ్ టైంలో వస్తుందో లేదో తెలియదు మనకి. Yeah, most, I don't think it's going to be the same time. అదే కదా. ఏం హర్షి, Can you play a devotional song? డివోషనల్ సాంగ్ ఎందుకురా? ఎందుకంటే సెమిస్టర్ ని స్ట్రాంగ్ నోట్ తో స్టార్ట్ చేయాలి. ఇంట్లో పూజ చేసి ఎన్ని రోజులు అయిందా? I just did a puja actually before I came in the car. ఈ రోజు కాదు, దానికి ముందు. నేను రోజు దేవుడికి దండం పెట్టుకుంటా. ఎక్కడ? In the puja room. Because I love God. Yeah, I believe you. And God loves me. Yeah. God is great. I believe you. పోరా, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఉప్పి ఫ్యాన్స్ ఉంటే నీకు ఫ్యాన్లు అయిపోతారు హర్షి. గాడ్ ఈజ్ గ్రేట్ అనేది. అవును, ఉపేంద్ర అది చాలా పాపులర్ తెలుసా అది. సెమిస్టర్ స్టార్ట్ అయిందంటే యాక్చువల్లీ ఎగ్జామ్స్ అంటే దేవుడు గుర్తొస్తాడు మామూలుగా ఈ పిల్లలకి. కాకపోతే కొత్త ఇంప్రూవ్మెంట్ ఏంటంటే సెమిస్టర్ స్టార్ట్ అయితే కూడా గుర్తొచ్చాడు. దట్స్ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ హర్షి. Thank you. లాస్ట్ సెమిస్టర్ నాకు గట్టిగా తగిలిందా? You're so funny, Nana.
సో రూరల్ సైడ్ ఇలా ఉంటుంది. చూడండి, ఒకే ఒక ఇల్లు చూడు నాన్న, అక్కడ చుట్టుపక్కల ఏమీ లేవు. వాళ్ళు ఇక్కడ ఏదో వ్యవసాయం చేసుకొని ఉంటారు అనుకుంటా. చూడు, ఏమీ ఇల్లు లేవు. పక్కన ఏదో అడవి లాగుంది అక్కడ. ఇదో అక్కడ దాదాపు 30 మైళ్ళు వచ్చాము. ఇంకా స్నో పడుతుంది హర్షి. ఓన్లీ సిన్సినాటి వరకే స్నో అన్నారు. మేబీ కొలంబస్ సరౌండింగ్స్ వరకు ఇలా పడేటట్టే ఉంది కదా. ఇంకా 28 మినిట్స్ ఉంది. ఐ మీన్ 26 మైల్స్ 27 మినిట్స్. ఇక్కడ తక్కువ పడి ఉండదు స్నో కదా హర్షి. పడుంది, కాకపోతే రోడ్లు క్లియర్గా ఉన్నాయి అట్లీస్ట్. ఇప్పుడు చూడు ఇలా ఎలా వైపర్స్ వల్ల ట్రైన్ స్నో సాల్టీ వల్ల రోడ్లు క్లీన్గా ఉన్నాయి అట్లీస్ట్. నైస్ సేఫ్ కండిషన్స్ ఇక్కడి నుంచి ఐ థింక్. ఎరా హర్షి, నాన్న మీ ఊరు వచ్చేసింది. ఈ స్నో వల్ల అనుకుంటా డౌటీగా అయిపోయింది. డౌన్ టౌన్ చూపిద్దామంటే ఏమీ కనిపించట్లేదు దగ్గర. ఇదే అదే డౌన్ టౌనే కదా అది. ఇది చిన్న డౌన్ టౌనా? అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది డౌన్ టౌన్. డౌన్ టౌన్ పార్ట్ సిన్స్ ఇది పెద్దదిగా ఉంది కదా కంపారిటివ్లీ. ఐ మీన్ అట్లీస్ట్ టాల్ బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. ఈవెన్ దో కొలంబస్ ఈజ్ అ బిగ్గర్ సిటీ దెన్ సిన్సినాటి. అండ్ ఇది ఒహాయో క్యాపిటల్ కదా కొలంబస్. Ohio State University. అదేం బిల్డింగ్ నాన్న లెఫ్ట్ లో? It's the basketball stadium. ఓ ఇండోర్ అది. Yeah. It's also the place where like where some and graduation also happens too. అవునా? Yeah. ఓకే. I think concerts happen here. యా, బాగుంది పెద్దది. ఇది కొలంబస్ కదరా, ఇండోర్ కాదు. ఆటో జోక్ నాన్న, టిపికల్ ఆటో జోక్. నిజాలు మాట్లాడితే జనాలకి. హర్షి, మీ ఊర్లో స్నో భలే ఉంది నాన్న. Oh, thanks, Mom. Yeah, I don't know what to say. అయ్యో, 2 కేజీలు తీసుకెళ్ళమని చెప్పురా. ఎందుకురా స్నోకి? 2 కేజీలు ఓ కేజీలా? 2 కేజీలు ఎందుకు? Actually, Cincinnati లో ఎక్కువ పడి ఉంటుంది. అంటే వీడు బాగుంది నాకు కదా. అవసరం. Wow. అది హర్షి, మీ ఊర్లో బ్రిడ్జ్ కూడా భలే ఉంది నాన్న. What? అవునరా, చూడు ఎంత బాగుంది. విండ్ షీల్డే బాగా ఉప్పు పట్టి స్నోకి. ఇదేంటి హర్షి ఇది? There's some building. సమ్ బిల్డింగ్ I don't know. తెలీదా? ఏరా హర్షి, ఎక్కడికి వెళ్తున్నావు? I'm going to get my ID card working again. Oh, because ఎందుకంటే లైక్ లోపలికి వెళ్ళడానికి రూమ్ కి వెళ్ళడానికి ఐడి కార్డ్ ఉంటుంది. సో నేను వింటర్ బ్రేక్ కి ఇంటికి వచ్చినప్పుడు అది ఐ చెక్డ్ అవుట్. లైక్ హోటల్ అలా చేస్తారు అలాగా. సో ఇప్పుడు నేను మళ్ళీ చెక్ ఇన్ అయితే అప్పుడు నా ఐడి కార్డు లైక్ డైనింగ్ హాల్స్ లో అంత పని చేస్తుంది. ఓకే ఓకే, చెక్ ఇన్ చెక్అవుట్ లాగా. సో చెక్ చేసి రాపో. యా యా, సీ యూ. మురారి వస్తాడు పోనీతో పాటు. Oh no, it's fine. He can stay. యా ఓకే సరే, సీ యూ. సీ యూ హర్షి, మళ్ళీ వస్తున్నావు కదా. యా యా యా, నాన్న కూడా వస్తున్నాడు. సరే సరే, సీ యూ అయితే. ఓకే, నేను వచ్చేసా హర్షి. బాగుంది నాన్న, ఇది లైవ్లీగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ అట్లీస్ట్. మీ డార్మ్ రూమ్ టూర్ ఇచ్చాడని బిల్డింగ్ టూర్ ఇవ్వాలని అలా ఇవ్వాలి కదా. మళ్ళీ వచ్చిద్దాం, అన్ని థింగ్స్ డ్రాప్ చేసి వచ్చి. హే పాట ఆపేసాడు. సారీ చూడు, అక్కకి హెల్పర్ అబ్బా. A few moments later. గుడ్, చల్లోరా, బాయ్ రా. టేక్ కేర్. ఓకే, రేపు వెళ్ళొద్దు, నాకు తెలిసి మీకు కూడా స్నోడే ఉంటుంది. యా ఓకే, బయట వెళ్ళొద్దు. హర్షిని డ్రాప్ చేసి మేము ముగ్గురం అయితే రిటర్న్ అయ్యామన్నమాట. ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయినాము, ఎందుకంటే మళ్ళీ స్నో స్టార్మ్లో ఎక్కడ చిక్కుకుపోతామేమోనని.
రిటర్న్ స్టార్ట్ అయ్యాము కదా ఆఫ్టర్ 20 minutes. ఇప్పుడు ఇంకా స్నో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. మా ఊరు వరకు పడుతూనే ఉంటుంది. మా ఊర్లో అయితే ఎక్కువ పడుతుందంట, చూడాలి. అక్కడైతే మేము వచ్చే ముందే స్టార్ట్ అయింది కదా 2 hours ముందు అలాగా. ఇప్పుడు పడతా ఉంటుంది అక్కడ, ఇక్కడైతే లేదు. ఇప్పుడు ఇంకా అయింది. ఇంకా రోడ్లు అయితే క్లీన్గా ఉన్నాయి, కాకపోతే విజిబిలిటీ తగ్గుతా పోతుంది. ఇంకా చిన్న ఇంకా పోను ఎట్టుంటుందో ఫుల్లీ తొందరగా ఇల్లు చేరిపోతే చాలా స్వామి. A few moments later. అక్కడ కనిపిస్తుంది కదా, అవి స్నో క్లీనింగ్ ట్రక్స్. ఇలా హైవే మీద స్నో పడినప్పుడు డ్రైవింగ్కి కష్టం కదా, సో అలాంటి వాటితో క్లీన్ చేస్తూ ఉంటారు. పక్కన చూసారా, తీసేస్తూ ఉంటుంది. బాగా ఎక్కువైంది స్నో వచ్చేటప్పుడు. సో చూస్తారా, ఉప్పు యాడ్ చేస్తారు స్లిప్పర్ కాకుండా. ఎలా పడుతుంది చూడు అసలు. రే చూడు ఎంత బాగుంది, ప్రిటీగా ఉంది చూడు. లీవ్స్ మేము చెట్ల మీద అంతా స్నో పడి, బట్ లైట్గానే ఉంది. ఇంకా పొద్దునకి హెవీగా ఉంటుందేమో విజిబిలిటీ. ఎంత అరగంట అబ్బా, తొందరగా చేరిపోతే హ్యాపీ. ఇక్కడ ఏం కనిపించట్లా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా? పోలీస్ కార్లు యా చూడు, కార్ని స్టవ్ చేసి తీసుకెళ్తున్నారు. ఓ మై గుడ్నెస్. అలర్ట్ లైట్స్ అదే అలాగా ఇండికేటర్ వేసుకుంటూ స్లోగా వెళ్తున్నాడు. రైట్ లేన్లో వస్తున్నాడు ఆయన. అక్కడ స్నో క్లీన్ చేయలేదు. The 667 area codes. City schools. Due to inclement weather, city schools will be closed on Monday, January 6th. Please visit link to mountainschools.com for more information. Stay safe. హాయ్, హ్యాపీ. మీ స్కూల్స్ రేపు లీవ్ అంట. ఎంజాయ్ స్నో డే, ఎంజాయ్. యా లాంగ్ వీకెండ్ నాన్న నీకు. లేదురా, ఇప్పుడే ఎగ్జిట్ తీసుకున్నాము. ఇంకా నుంచి కొంచెం హార్డ్గా ఉంటుంది. హైవేలో ఒకలాంటి ప్రాబ్లం అనుకుంటే ఇంటీరియర్ రోడ్స్ క్లీన్ చేస్తే ఓకే, క్లీన్ చేయకపోతే అదే కదా. ఎందుకంటే పడతానే ఉంది కాబట్టి క్లీన్ చేయరు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం స్కిడ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి మన బండి. అండ్ మన వెనకాల వాళ్ళ బండి, ముందర వాళ్ళ బండి కూడా స్కిడ్ అవ్వకూడదని కోరుకోవాలి. ఎందుకంటే వెనకాలది స్కిడ్ అయ్యి మంది హిట్ చేసినా, లేకపోతే ముందరది స్లో అయిపోయి చూసుకోకుండా మనం హిట్ అయినా ఏదైనా ప్రాబ్లమే కదా. సో అదే రిస్క్ అన్నమాట స్నోలో డ్రైవింగ్ అంటే, స్నో స్టామ్లో ఎస్పెషల్లీ. పైగా ఒడిసి 2-wheel డ్రైవ్ కదా, ఆల్-wheel డ్రైవ్ అయితే అదొకటి అట్లీస్ట్ కొంచెం సేఫ్ అనుకోవచ్చు. చూడండి ఇదంతా క్లీన్ చేయలేదు చూడండి. ఒకవేళ క్లీన్ చేసినా కూడా మళ్ళీ పడుతూ ఉంటుంది కదా, అదే ప్రాబ్లం. ఎవ్రీవేర్ మైదానాల్లో ఉన్నట్టుంది. ఇది రెగ్యులర్గా వచ్చే దారి ఇదంతా, బట్ లుక్స్ వెరీ డిఫరెంట్. డేంజరస్. స్నో స్టామ్ అప్పుడు అందరు స్లోగా వెళ్తున్నారు. అసలు 45 స్పీడ్ లిమిట్ ఉన్న 25-30లోనే వెళ్ళాలి, అదే సేఫ్. షాప్స్ అన్నీ ఇంకా వాలంటరీ క్లోజ్డ్ లాగా అయిపోయింది చూడండి. అసలు బండ్లు చాలా తక్కువ ఉన్నాయి. పార్కింగ్ లాట్స్లో మామూలుగా అయితే కిక్కిరిసిపోతుంది కదా, చూస్తే ఏదో ఒకటో రెండో ఉన్నాయి అంతే పార్కింగ్ లాట్స్లో కూడా. అడైతే స్టార్ బక్స్ పనేర్ అయితే కంప్లీట్లీ కింద చూడండి చిత్తడుగా ఉంది. చూడండి ఖాళీ ఉన్నాయి షాప్స్లో, ఎక్కడ బండ్లు, జస్ట్ ఇళ్ళకి వెళ్ళే బండ్లు మాత్రం కనిపిస్తున్నాయి మనలాగా. రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ డ్రైవ్ ఇది. హైవే కన్నా ఇంటీరియర్స్ ఎక్కువ భయంగా ఉంటుంది. ఆ టెన్షన్లో కూడా లైటింగ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. లైటింగ్స్ స్నోలో బాగా తెలుస్తా ఉన్నాయి లైటింగ్స్. బ్యూటిఫుల్గా ఉంది చూడు.
అప్పుడే ఏదో వింటర్ వండర్లాండ్లో ఉన్నట్టు ఏ ఆర్కిటిక్కో అంటార్కిటిక్కో అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇల్లు కదిలి వస్తేనే కష్టాలన్నీ మొదలవుతాయి. డ్రైవింగ్ చాలా హార్డ్గా ఉంటుంది, కమ్యూటింగ్ వాళ్ళకైతే నరకమే. ఇంకా అప్పుడే క్లీన్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నారు చూడు. మై గుడ్నెస్, ఏదో వింటర్ వండర్లాండ్ లాగా ఉంది తెలుసా. మామూలుగా అయితే ఇంట్లోంచి చూస్తాం చల్లగా, ఇవాళ బయట నుంచి చూస్తున్నాం అదే వెచ్చగా. మా వీధి ఎలా ఉంది అసలు, ఎంత స్లోగా వెళ్తున్నాం అంటే. అబ్బా, యూఆర్ హోమ్. అదే బండి ఎక్కాలి స్వామి. డ్రైవ్ వే మీద స్నో, పక్కన వాళ్ళు డ్రైవ్ వే స్నో క్లీన్ చేస్తున్నారు చూడు. ఒక ఎదురింటి కూడా చేస్తున్నారు. ఇప్పుడే టాస్క్ అది పెట్టడం. అందరు క్లీన్ చేస్తున్నారు. ఓకే, ఓ మై గాడ్. అది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు పొద్దున వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నింది, ఐ మీన్ పొద్దునంటే మధ్యాహ్నం 3 hours బ్యాక్ ఇప్పటికి తేడా. ఇంకా పడుతుంది, నైట్కి అంతా పడుతూ ఉంటుంది. అంటే రేపంతా కూడా ఉంది స్నో, ఎల్లుండికి ఆగుతుంది. సో ఎట్టకేళ్ళకు ఇల్లు చేరిపోయినాం కదా నాన్న. యా, దట్ వాజ్ ఏ స్కేరీ డ్రైవ్, రైట్ నాని? super scary. లాస్ట్ ఎస్పెషల్లీ హైవేలోనే భయంగా ఉన్నింది, బట్ ఇంటీరియర్ రోడ్లు ఎక్కాక ఇంకా భయంగా ఉన్నింది. ఎందుకంటే క్లీన్ చేయలేదు స్నో. ఎంత స్లోగా వచ్చామంటే అంత స్లోగా వచ్చాం. ఇల్లు చేరేంత వరకు టెన్షన్గా ఉన్నింది. సో మొత్తానికి ఇల్లు అయితే చేరిపోయాం. ఇప్పుడు వేడివేడిగా కాఫీ పెట్టుకోవాలి. నీకు చాక్లెట్ ఉంది. ఇంకా రేపు స్నో డే, రేపు స్కూల్ లేదు. సో ఇంకా ఇంట్లోనే వెచ్చగా ఉండడం. హోప్ఫుల్లీ ఏ పవర్ అవుటేజ్ అవి ఉండకుండా అంటే చాలా టచ్ వుడ్. యూజువల్గా మాకు అలాంటివి ఏం రాదు. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఏంటి చిన్న చెప్పు, ఏంటి? ఇలాంటి స్నో స్టార్మ్స్ పడ్డాయంటే స్నో స్టార్మ్ పడక ముందే డ్రాపింగ్లు పికప్లు చేసుకోండి. డోంట్ డ్రైవ్ ఇన్ స్నో, బీ సేఫ్. డోంట్ డ్రైవ్ ఇన్ స్నో, బీ సేఫ్ and stay warm. Yeah, bye bye. That's all today video all about అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.